ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఎఫెసీయులు 6:17. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును కోరియక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానం వల్ల కాక జ్ఞానం వల్ల నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకోండి. మనకు దినములు ఎదుగుతాయని చెడ్డ దినములు. మరి ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం తెలుస్తుంది. ఆర్ఎస్ఎస్ అని, బీజేపీ అని, బజరంగ దళ్ అని, శివసేన అని, వారు ఆ పిల్లలకు ఏంటంటే వాళ్ళకి తెలియదు. కొంతమంది సాధించి జయరాంటి చేయాలి కానీ వాళ్ళు కామైనా మామూలుగా తెలియదు. వాళ్ళు ఇది దేవుడు అని తెలియదు. మరి మన దేశానికి ఎంతోమంది మరి భక్తులు మన భారతదేశం గచ్చారు. తన ప్రాణాలు సైతం పెట్టి ఇక్కడ చక్కని వాక్యం అందించారు. మరి మన భారతదేశం ఎంతో దీనస్థితిలో ఉండేది. ఇప్పుడు మరి బ్రిటిష్ వారు పరిపాలించినప్పుడు ఎన్నో మార్గాలు తీశారు. ఇప్పుడు ఏంటంటే మనకు స్వతంత్రం ఇచ్చింది కానీ వాళ్ళు ఏం చేసినా టైం వాళ్ళకి తీసుకెళ్ళిపోయారు. సమయం అనేది మనకు లేదు. మనం 10 గంటలకు రమ్మంటే 9 గంటలకు రమ్మంటే 10 అయిపోయింది 11 లేదు. ఎందుకంటే అసలంతా అదే ఇప్పుడు ట్రైన్ బస్సు మన టైం కానీ మనం తయారైపోదామని నేను పోలీసు ఉద్యోగం చేయను కాబట్టి నేను టైం కాకపోతే పనిష్మెంట్ బాగుంటుంది, చాలా ఘోరంగా ఉంటుంది. ఇంకా భోజనాలు మోకాళ్ళకి ఈ వెనుక బస్సు పెట్టి తుపాకు ఇచ్చి మోకాలు కనకరాళ్ళ మీద ఇతరాలు భవిష్యత్తులో మోకాలు నడుపుతారు. టైం వాడ సరిగా తప్పదు. ట్రైనింగ్లో అయితే అంత కష్టాలు ఎవరు ఉండవు. వాళ్ళు వచ్చి రాత్రి విరుగుతాడు, ఎన్నిసార్లు ఓడొచ్చి ఓడదు 11 కూడతాడు, ఉరికొచ్చి ప్రవాహం కావాలి. వాడు 1 గంటకు వచ్చి విరుగుతాడు, ఉరికొచ్చి పాలు కావాలి. వాడు 5 గంటలకు కూర్చొని మళ్ళీ పొద్దున పనికి తయారు కావాలి. ఎందుకంటే మరి వీళ్ళు ఉద్యోగం చేయగలుగుతారా? చేయరు. నేను 3 ట్రైనింగ్ చేశానండి. ఏపీఎస్లో ట్రైనింగ్ చేశాను, రిజర్వ్ ట్రైనింగ్ చేశాను, సివిల్ ట్రైనింగ్ చేశాను. ఈ 3 పోలీసులతో సంబంధం ఉంది. నాకు ఏపీఎస్ వాళ్ళతో సంబంధం లేదు, రిజర్వ్ వాళ్ళతో సంబంధం, సివిల్ పోలీసు. కనుక సమయం అనేది మనం పాటించాలి. మరి పౌలు గారు ఎఫెసీయులు రాస్తున్నారు. పౌలు గారు మరి ఎంతో మరి దేవునికి విరోధంగా తిరిగి ఎంతో మందిని హింసించి మరి ఎన్నో కష్టాలు పడ్డ పౌలు మరి దేవుని పట్టుకొని పౌలు మార్చారు. మరి దేవుని గురించి ఎన్నో కష్టాలు అనుభవించారు పౌలు. మరి ఎంత ఘోరమైన పరిస్థితుల్లో కూడా దేవుని వాక్యం వినిపించారు. ఎంత కఠినాత్మనాయన కానీ మరి ఎన్నో దెబ్బలు తిన్నారు. మరి ఎన్నో మన సత్యం ద్వారా దేవుని వాక్యం వింటున్నారు. మరి అలాంటి పౌలు మరి సౌలును వాడుకున్నాడు. మరి మనం కూడా వాడుకుంటాడు. కానీ మన సమయము దేవునికి అప్పగించాలి. మరి చూసినట్లయితే మరి యెషయా గ్రంథము 38 మొదటి 4వ వచనం. యెషయా 38 మొదటి 4వ వచనం. ఆ దినములలో 38:6 ఆ దినములో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యేసయ్య అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొని చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రింపుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు
విడుచుట చూసి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇక 15 సంవత్సరముల ఆయుస్సు నీకు ఇచ్చేదను, మరియు నీ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశ్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించదను. యెహోవా తాను పలికిన మాట నెరవేర్చుననుటకు ఇది యెహోవా వలన నీకు కలిగిన సూచన. అహదు ఎండ గడియారం మీద సూర్యుని అయితే ఇక్కడ మనం ఇండియా రాజు చూస్తున్నామండి. మరి ఇండియా మరి చక్కగా పరిపాలించాడు, మరి దేవుని లోబడి నడిచాడు. ఆయన ఇక్కడ మరణకరమైన రోగం వచ్చింది ఆయన కనుక మరి దేవుడైన ప్రభు మరి ఏసియా ద్వారా మరి ఆయన వర్తమానం విన్నప్పుడు ఏం చేసిన ఆయన దుఃఖంతో ప్రార్థించాడు. మరి దుఃఖంతో ప్రార్థించినప్పుడు ఎంతో సమయంతో మరి ఆయన కన్నీటితో ప్రార్థించినప్పుడు తిరిగి అదే ఏసియా మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నాడు. 15 సంవత్సరాలు ఆయుస్సు సమయం ఇచ్చారు. 15 సంవత్సరాలు. ఆ 15 సంవత్సరాల్లో కూడా మరి అతనికి కుమారుడు లేడు. ఆ 15 సంవత్సరాల వయసులో కొన్ని కుమారుడు ఇస్తున్నాడు. మరి అతడు చనిపోయినప్పుడు ఆ కుమారుడు రాజుగా అయినటువంటి మరి అతను ఎంతో కనీసం ప్రార్థించాడు. దేవా మరి నేను చనిపోతే మరి నా వారికి లేదు, రాజ్యం లేదు, మరి నేను ఇంత చక్కగా నేను పరిపాలిస్తున్నాను, మరి దయతో నాకు వచ్చే సమయం ఇస్తే నేను మరెక్కువగా ఈ పని చేస్తానని వేడుకున్నప్పుడు మరి 15 సంవత్సరాలు మరి ఆయుష్ ఇస్తున్నప్పుడు మరి అతనికి చక్కని కుమారుడు ఇచ్చినట్టు మరి అతని బదులు అతను చనిపోయిన తర్వాత కుమారుడు రాజ్యం వచ్చినట్టు మనం చూస్తున్నాం. అలాగే మరి లూకా సువార్త 19వ అధ్యాయం 1-10 లూకా 19:10. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను. 1-10 ఆయన సంచరించుచు ఎరుకో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవచుండెను. మరి జక్కయ్య మరి దేవుని ఎరిగినవాడు కాదు. అతడు ఎప్పుడు కూడా మరి గుడికి వెళ్ళినట్టు కానీ మరి ఎక్కడ వెళ్ళినట్టు మనకు తెలుస్తుంది. మరి ఎరుకో పట్టణం మరి ప్రవేశిస్తున్నప్పుడు మరి ఏసయ్య వారు ప్రవేశిస్తున్నాడు విన్నాడు. వాళ్ళు వీళ్ళు అనుకో విన్నాడు. ఏసయ్య ఆస్తులు మరి రోగులు బాగు చేస్తున్నారు, చనిపోయిన బాగు చేస్తున్నారు విన్నాడు. కానీ ఆయన ఏంటంటే ఏసయ్య నేను చూడాలని ఆశ కలిగిస్తున్నాడు. మరి ఎంతో మంది బిడ్డలు మరి యేసు ప్రభువును మరి చూడాలని ఎంతో మంది కూడా మరి మార్గంలో వచ్చారు. వాళ్ళంతా కూడా క్రైస్తవులు ఉండరు, హిందువులు ఉండరు, ఎవరైనా ఉండరు. కానీ ఈయన తన ఆశతో వచ్చాడు. యేసు ప్రభు మరి ఈయన మరి అన్యాయంగా ఎంతో సంపాదించవచ్చు, ఎన్నో పనులు చేయవచ్చు. కానీ చివరికి ఏంటంటే యేసు ఎవరో నేను చూడాలి. మరి ఈయన గురించి ఇంతమంది ఒక ఆశ కలిగి ఆయన చేతులు మన మనసులలో ఉంటే నన్ను ఆ మాట ఈ మాట అంటే చెప్పేసి చాటుకి వెళ్ళి మేడ్ చెట్టుకి చాటుగా చూస్తానికి పోయాడు. చెట్టు చాటు నుంచి నేను యేసుప్రభు చూస్తాను ఆశపోయాడు. నేను యేసుప్రభు ఏం చేశానండి, ఆయన హృదయం కనుక్కున్నాను జక్కయ్య. మరి మేడ్ చెట్టుకి వెళ్ళి జక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంట్లో ఉంటాను. మరి అందరూ అన్నారు, చదువుకున్నారు. అయ్యో ఈయన మరి పాపి ఆయన ఒక మోసగా ఇంటికి వెళ్ళారు. మరి నాలుగు మాట్లాడినారు, చాలా మాట్లాడినారు. మరి దేవుడు ఏమంటున్నాడు, రోగులకే వైద్యులు అవుతారు. మరి పాపుల గురించే దేవుడు ఈ లోకంలో ఎవరైనా పాపం చేయని వారు ఎవరున్నారు? నీతివంతుడు ఒక్కరు లేడని వాక్యం చెప్తుంది. మానవులం కాబట్టి ప్రతి ఒక్కరు పాపాత్ములే. తల్లి గర్భం ఉన్నప్పుడే పాపం చేసి తాగుమారని అంటున్నాడు. ఆ తల్లి గర్భంలో
రాజే ఒప్పుకుంటుండు. Na